మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని 2 దేవాలయాల్లో దొంగలు బీభత్సం చేశారు. పెద్దమ్మ దేవాలయంలో గడ్డపారలతో డోర్లు ధ్వంసం చేసి అమ్మవారి అరతులం బంగారు ముక్కుపుడక, పుస్తే, మెట్టెలు, 10,000 నెక్లెస్, 50,000 రూపాయల పూజా సామాగ్రిని అపహరించారు. అంతేకాకుండా కప్పెర నరసింహస్వామి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ రోజు తాళం వేస్తారు ఎవరు ఉండరు అని చెక్ చూస్తూ వదిలి ఉంటారు. ₹1,00,000 ఉంటుందండి. అస్సలు వాల్యుబుల్ అది ఉండదు. ఘోరంగా చేసిర్రా. చిల్లం పల్లం విగ్రహం అన్ని తవ్వి కింద చెప్పరా ఆయన అలపురం తాళము గట్టిగా ట్రై చేసి తాళం వేస్తాడు. తాళం లేకపోతే నిమ్మలం ఉంటుంది వాళ్ళకి ఇట్లా. ఈ తాళం ప్రయత్నం చేసిండ్రు, నట్లు మొత్తం లూజ్ అయినాయి. ఇదంతా బయటకు ఇలా గడపర ఇట్లా వేసారు సైడ్. గింత బంద సీమ దొరకనంత జాగ ఉంది ఇలా పోయేటందుకు. ఎట్లా పోయేది కింద ఉందా జర్రా చేసినాం. అమ్మవారి ఇంత ముందు ఉన్నది నెక్లెస్. చీరలు వాళ్ళ కొత్త చీరలు, అమ్మవారి చీరలు అది వెళ్ళింది కాబట్టి ఊపుకున్నాడు. ఆల్రెడీ పలవడదామని చూసినాము, ఇంకా జరంతా గట్టి కొడితే వాళ్ళు వచ్చినా కానీ ఎవడు అనుకుంటాడు ఈ ఆగమానంలో ఇట్లా. తెలిసిన వాళ్ళే, ఇక్కడ చిన్న కమల లేకపోతే డబుల్ బెడ్రూమ్ లోపల